ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు. నిద్రలో నడవడం ఒక బలహీనత లాంటిది. ఇది చాలా సమస్యతో కూడినటువంటిది. స్పర్శ లేకుండా ప్రజలు లేవడం, నడవడం సహజంగా మేలుకున్నప్పుడు నిద్రలో కూడా వారు ఈ పనులు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు బాత్రూంలోకి వెళ్ళి దాన్ని శుభ్రం చేయడం జరుగుతుంది. అలాగే కారు నడపడం, అలాగే అగ్ని మండించడం, ట్రాఫిక్లో నడవడం. ఒక వ్యక్తి కళ్ళు తెరుచుకున్నట్లే ఉంటుంది, అయితే ఇది అద్దంలా చూస్తున్నటువంటి విధానంలో ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని 30 సెకండ్లు లేక 30 నిమిషాలు ఉంటుంది. 2005వ సంవత్సరంలో 34 సంవత్సరాల వయస్సులో ఉన్న ఒక వ్యక్తి నిద్రలో నడవడం భార్య కనిపెట్టింది. 2 గంటల ప్రాంతంలో బట్టలు లేకుండా తన యొక్క తోటలోకి విలా చేస్తున్నాడు. భార్య లేచి అతన్ని గమనించింది. అయితే ఉదయం లేచిన తర్వాత అతడు ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నాడు. తర్వాత తన కాళ్ళకున్నటువంటి మురికిని చూసి ఆ తర్వాతే అతడు నమ్మగలిగాడు, ఎందుకంటే అసహ్యంగా ఉన్నాయి. అలాగుననే నిద్రలో నడిచేటువంటి క్రైస్తవ జీవితం కూడా ఉన్నది. దేవుని యొక్క విషయాలు తెలుసుకొనకుండా, అవగాహన లేకుండా ఇలా నడుస్తూ ఉండేవారున్నారు. 10 మంది కన్యకల ఉపమానం మనకు తెలుసు. ఇలా నిద్రించేటువంటి వారు సంఘములో 2 తెగల వారున్నారు. పెండ్లి కుమారుని రాకడ కొరకై కొంతమంది మాత్రమే సిద్ధంగా ఉన్నారు. యేసయ్య రాకడ కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? ఈరోజు దేవుని యొక్క సన్నిధిని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోబోతున్నాం. బైబిల్లో ఒక ప్రాముఖ్యమైన కథను మీకు చెబుతాను. దేవుని సన్నిధిని అనుభవించుటకు గల 7 మెట్లు దేవుని యొక్క సన్నిధికి. ఈరోజు మనమంతా కూడా చూడబోయేటువంటి ప్రాముఖ్యమైన అంశమేమనగా నిర్గమకాండంలో చూస్తున్నాం. 33వ అధ్యాయము 34వ అధ్యాయము మీ బైబిల్లో చూడాలని కోరుతున్నాను. నిర్గమకాండము 33వ అధ్యాయం. ఇందులో ఓ చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మనకందరికీ తెలుసు నిర్గమకాండంలో 32లో జరిగిన విషయం. దేవుడు ప్రజలకు 10 ఆజ్ఞలను అనుగ్రహిస్తున్నాడు. నిర్గమకాండము 20వ అధ్యాయంలో చూస్తున్నాం. మోషే సీనాయి పర్వతంలోకి వెళుతూ ఉన్నాడు. దేవుడు అందించిన ఆ ఆజ్ఞలు పట్టుకుని మోషే దిగి వస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 20లో ఆ ఆజ్ఞలు పొందడం కోసమై అతడు 40 రాత్రులు 40 పగలు దేవుని సన్నిధిలో ఉన్నాడు. అయితే ప్రజలు అనుకున్నారు అతడు రావడం ఆలస్యం చేస్తుండడం చూసి ఆయన ఎప్పుడు వస్తారో అని తెలియక తమ విశ్వాసాన్ని వారు కోల్పోతూ ఉన్నారు. ప్రభువైన యేసు తన రాకడ గురించి చెప్పారా? కొన్నిసార్లు మనము విశ్వాసముతో ఉండి వేచి ఉంటాము. అప్పుడు వారన్నారు, ఈ మోషే అనునతడు ఎప్పుడొస్తాడో ఏమో మనకు తెలియదు కనుక దేవుని మహిమలో ఉన్నాడు, దేవుడు మాట్లాడలేదు, అయితే మనకు ఒక నాయకుడు కావాలి, మరలా మనం ఐగుప్తుకి వెళ్ళాలి. అక్కడ వారు బంగారు దూడం చేసుకున్నారు, అక్కడ మంచి పార్టీ చేసుకున్నారు. జనులు మరి బట్టలు లేకుండా ఆడడానికి ప్రారంభించారు. మరియు అలాంటి భయంకరమైన పరిస్థితిలో అక్కడ జరిగేటువంటి ఆ యొక్క నాట్యాలన్నీ కూడా చూసి యెహోషువ అంటున్నాడు, అదిగోండి మోషే వస్తూ ఉన్నాడు, యుద్ధ శబ్దాలు వినపడుతున్నాయి. సరేనండి, మోషే తల ఊపుచూ అది యుద్ధము యొక్క శబ్దము కాదని తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవైపున యొక్క శబ్దము జయోత్సాహంతో వినబడుతున్నప్పటికీ అది అలా కాదుగాని వారు అక్కడ పార్టీ చేసుకునిచున్నారు. అలా కాదు, ఆడుతూ పాడేటువంటి శబ్దాన్ని నేను వింటున్నానన్నాడు. అతడు దిగొచ్చాడు, బంగారు దూడ విగ్రహాన్ని చూశాడు. ప్రజలు నాట్యమాడుతూ ఉన్నారు, మోసుకుంటున్నారు. చూసిన వెంటనే 10 ఆజ్ఞలు విసిరేశాడు మోషే. ఇది ఓ భయంకరమైనటువంటి పాపముగా ఉన్నది. ఎందుకంటే ఆజ్ఞలన్నీ కూడా వారు అధిగమించారు. ఓ దేవా, మీరు మా దేవుడై ఉన్నారు, మీరే మాకు కావాలి. ఆజ్ఞలు పగలగొట్టేశారు. మరలా మోషే పర్వతానికి ఎక్కాడు. అక్కడ ప్రభు అన్నాడు. ప్రభు అక్కడ సిద్ధంగానే ఉన్నాడండి. ఇలాంటి వేచిండేటువంటి సమయంలో ఏదో ఒకటి జరుగుతున్నది. 34వ అధ్యాయంలో మనం ఈ కథనాన్ని చూస్తూ ఉన్నాం. క్షమించండి, 33వ అధ్యాయం చూద్దాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసిన నీ సంతానమునకు దీనినిచ్చిదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపొండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టేదను, అందరిని వెళ్ళగొడతానన్నాడు. మీరు లోబడనల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో చెప్పెను. మీరు లోబడనల్లటువంటి ప్రజలు, ఒకవేళ నేను మిమ్మును సంహరిస్తానేమో. ఇలాంటి భయంకరమైన విషయాన్ని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సరే, మీకు వాగ్దాన భూమి కావాలా? నేను మీకిచ్చేదనని చెప్పిన వాగ్దాన భూమిని అదేంటో మీరు చూడలేరు. వెళ్ళండి, మీకు విడుదలనిస్తాను, మీకు ఆ వాగ్దాన భూమి ఇస్తాను. అయితే నేను మీతో రాను, ఎందుకంటే మీరు గర్వించినటువంటి వారు, లోబడనటువంటి జనులయ్యున్నారు. నేను చెప్పింది చేయక నాకు విధేయత చూపించలేదు కనుక వెళ్ళండి. నా సన్నిధి మీతో కూడా రాదు. లేకపోతే మీరు వణికిపోతారా? లేదా మీరేం చెబుతారు? ప్రభా, మీరు ఏమైనా చేయండి, మీరు వాగ్దానం చేసినటువంటి భూమి మాకు కావాలి. అయితే దేవుడు మాకొద్దు.
నేను ఒక వ్యక్తిని గురించి విన్నాను. తన బండిని నెట్టుకుంటూ పోతున్నాడు. అలాగున సూపర్ మార్కెట్లో ఒక యవనస్తుడు అతడు గమనిస్తున్నాడు. అతి త్వరలో ఒక విషయాన్ని గమనించాడు. ఒక వృద్ధురాలు అతడు వెళ్ళేటువంటి ప్రతి స్థలంలో కూడా ఆమె కూడా ఆగుతుంది, వెంబడిస్తుంది. అతడు ఆగితే ఆమె ఆగిపోతుంది. అతడు వెనుక తిరిగి చూస్తే అలాగే ఆగిపోతుంది. అతడు వెళుతూ ఉంటే ఆమె కూడా అతను వెంబడిస్తూ ఉన్నది. చివరగా వారిద్దరు కలిసి ఒకే ఒక స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఆమె గమనించింది. ఆమెన్నది, నేను మీకు చాలా అసౌకర్యాన్ని కలిగించాను అనుకుంటాను. ఆ తర్వాత ఆవిడేమన్నదో తెలుసా? మీరు నా చనిపోయినటువంటి కుమారుల్లా ఉన్నారు. మీరు ఆగినప్పుడల్లా నేను మిమ్మల్ని అలాగనే చూస్తూనే ఉండిపోతున్నాను. ఆ తర్వాత ఆవిడన్నది, నేను బయటికి వెళ్ళిపోతూ ఉన్నాను. అయితే మీరు నా కోసం ఒక కార్యం చేయగలరా? అది ఒకవేళ మీకు అసౌకర్యంగా ఉండవచ్చును. ఒక విషయం చేయండి, గుడ్ బై అమ్మగారు అని చెప్పండి. ఆ తర్వాత అతడు అన్నాడు, అలాగే. అలా ఆవిడ తలుపు దగ్గరికి వెళుతూ ఉన్నది. అమ్మగారు, గుడ్ బై అమ్మగారు. అలా అన్న వెంటనే ఆమె సంతోషించింది. చూసారా, ఓ చిన్న విషయము ఆ స్త్రీని ఎంతగానో సంతోషపరిచింది. గుడ్ బై అని చెప్పినప్పుడు అతడు కూడా ముందుకొచ్చాడు. అతని బిల్లు చూస్తే $121 అయింది. అరే, ఏం జరిగింది? ఇంకా 5 వస్తువులు ఇక్కడే ఉన్నాయే. అప్పుడు అతను అన్నాడు, మీ అమ్మగారు అన్నారు మీరే పే చేస్తానన్నారు. కొన్నిసార్లు సంఘంలో మనం కూడా ఎలాగంటే సమస్తం కూడా దేవుడు ఇవ్వాలి అని అనుకుంటాం. ప్రవక్తలతో అలాగనే చెప్పాడు దేవుడు. అయితే దేవుడు మనకొద్దు, ఎందుకంటే ఆయన మనకు అసౌకర్యంగా ఉన్నాడు. మంచిదండి, మీరు దేవుని సన్నిధితో ఉండాలంటే 7 మెట్లు మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధి కోసము మోషే కూడా ఈ విధంగానే వాటిని పాటించాడు. మీలో ఎంతమందికి దేవుని సన్నిధి కావాలి? మీరు ఆయన వద్దు అనుకుంటే నిజంగానే మీకు పరలోకం కూడా దొరకదు. కనుక మీరు దేవుని యొక్క సన్నిధి గురించి ఆకలిగొని ఉన్నట్లయితే దేవుణ్ణి తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. అది మీకు అవసరం. 1వ మెట్టు తీర్మానము లేక సంకల్పము కావాలి. కనుక దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 33:15 మోషేతన్నాడు, నీవు లేకుండా మేము వెళ్ళమన్నాడు. అయితే దేవుడన్నాడు, మోషే నేను రాను, మీరు వెళ్ళిపోండన్నాడు. మోషే అంటున్నాడు, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకుమో, మీరు లేకుండా మేము వెళ్ళమన్నాడు. ఏ విధంగా యాకోబు దేవునితో పోరాడాడో అలాగుననే మీరు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను మిమ్మను విడువనన్నాడు. మీకు దేవుని సన్నిధిని ఆశీర్వాదం కావాలా, లేదా మీకు దేవుని ఆత్మ కావాలా? మొదటిగా మనకేం కావాలి? ఒక తీర్మానం కావాలి. మన మనస్సులో మనము తీర్మానం చేసుకోవాలి. దేవుని కంటే నాకు ఏది ప్రాముఖ్యమో కాదనుకోవాలి. నిర్గమకాండము 33:17 కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా నీవు లేకుండా మేము వెళ్ళమన్నాడు. సరే, మంచిది, నీకు నా సన్నిధి కావాలా? అయితే మీరు ఈ కార్యం చెయ్యాలి. అయితే మీరు ప్రారంభముగా ఒక తీర్మానము చేసుకోవాలి. 2వ మెట్టు సిద్ధపాటు. ఇప్పుడు మనము నిర్గమకాండ 34 ఒకసారి చూద్దాం. దేవుడు మోషేకు కొన్ని ఆలోచనలు చెబుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు 2వ ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధి నిలిచి ఉండవలెను. ఆయన అన్నారు, మీకు సిద్ధపాటు అవసరం. ముందుగా మీకు చెబుతూ ఉన్నాను, మీతో నియామకం చేసుకుంటున్నాను. నేనక్కడ మిమ్మల్ని కలుసుకుంటాను. మీరు తీర్మానం తీసుకున్నప్పుడే నేను మిమ్మల్ని కలుసుకుంటాను. మీకు తెలుసా, కొంతమందికి దేవుని యొక్క సన్నిధి గురించి తెలుసుకొనకుండా అవకాశాన్ని కోల్పోతారు. దేవుడు తన ప్రజలతో కలుసుకున్నప్పుడు ఎంత దుఃఖకరమో చూడండి. పెంతెకోస్తు దినమున ఏం జరిగిందో మనకందరికి తెలుసు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. దేవుని ప్రజలు కలుసుకున్నప్పుడు మనం ఉండాలి. దేవుడు అంటున్నాడు, మీరు నన్ను కలుసుకుంటే నేను మిమ్మల్ని కలుసుకుంటాను. మీరు నాతో ఉండడానికి సిద్ధపడి ఉండాలి. మీ యొక్క హృదయంలో ఒక సిద్ధపాటు అవసరమైనది. ఎందుకనగా రాజును కలుసుకోవడానికి ముందు ఇలాంటి తర్బీదును మనము కలిగినట్లయితే, అనుదినము ఆయన్ను వెతికినట్లయితే మన జీవితంలో ఏదో ఒక ప్రాముఖ్యమైన అంశం జరుగుతూ ఉన్నది. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ప్రార్థిస్తాను ఏమీ జరగలేదని, బైబిల్ చదువుతూ ఉన్నాను గాని నాకు ఏమీ జరగలేదనుకుంటున్నారు. ఏదో ఒకరోజు జరుగుతూ ఉన్నది. కనుక మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. అనుదినము దేవుణ్ణి వెతికినట్లయితే మీరు రూపాంతరపరచబడెదరు. ఇప్పుడు బైబిల్ తెలియజేస్తుంది. కొన్ని ఉదాహరణలు మీకు తెలియజేస్తా. అనేకములున్నాయి. దేవుని సన్నిధిని వెదకపోతే ఇది చాలా భయంకరము. మీ హృదయాన్ని సిద్ధపరచుకోనకుండా దేవుని వెదకినట్లయితే, ఉదాహరణకు సొలొమోను రాజు యొక్క కుమారుడు, అతని పేరేంటి తెలుసా? రెహబాం. అతడు దేవుని యొక్క స్వరాన్ని వినలేదు, ఆలోచనలు కూడా వినలేదు. 2వ దినవృత్తాంతములు 12:14 అతడు తన మనస్సును యెహోవాను వెదుకుటయందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను. మీ హృదయాన్ని సిద్ధపరచుకుని అనుదినము దేవుని ఎదుగుచున్నారా?
అది చాలా ప్రాముఖ్యమైన అంశమండి. ఒకవేళ మీరు దేవుని వెదకనట్లయితే మీ యొక్క జీవితంలో అనుదినము దేవ అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మీరు అలా చేసినట్లయితే యేసుప్రభు వచ్చేదానికి మీరు సిద్ధంగా ఉండలేరు. ఎందుకు? దేవుని సన్నిధిలో ఉండాలంటే నిత్యత్వం కోసమై. అందుకనే ఉదయాన్ని అర్ధగంట ప్రార్థించడం కాదండి, ఆయన సన్నిధిని మనము ఇప్పుడే వెదకాలి. మరోవైపున చూస్తే ఓ మంచి రాజున్నాడు, అతని పేరు యెహోషాపాతు. 2వ దినవృత్తాంతములు 19:3లో, అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొనియున్నావు, నీ యందు మంచి క్రియలు కనబడుచు ఉన్నవి. అతడు తీర్మానం చేసుకున్నాడు, సిద్ధపాటు కలిగి ఉన్నాడు. 3వ మెట్టు ఏకాంత సమయం. నిర్గమకాండము 34:3, ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు, ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడనైనను కనబడకూడదు, ఈ కొండ ఎదుట గొర్రెలనైనను ఎద్దులనైనను మేయకూడదని సెలవిచ్చెను. మీకు దేవునితో వ్యక్తిగతమైన సమయం కావాలి. చాలా మంది సంఘానికి వస్తుంటారు, వారు ఒకరితో ఒకరు సామాజికంగా ఉంటుంటారు, అయితే వారికి ప్రభువైన యేసుతో వ్యక్తిగతమైన సమయం ఉండదు. యేసయ్య నీ సొంత రక్షకుడు. ఈ అధ్యాయంలో ప్రభువైనటువంటి యేసు క్రీస్తువారు ఆయన నీ సొంత రక్షకుడై ఉన్నాడు. ఒకనొక సమయంలో ఇది మంచిదే, నీ యొక్క తల్లిదండ్రులు నీతో కూడా సంఘంలో ఉండడం మంచిదే, అయినా వ్యక్తిగతమైన సంబంధం దేవునితో కలిగి ఉండాలి. చూసారా, మోషేతో దేవుడు అంటున్నాడు, నిన్నెరుగుదును, నీవు నా స్నేహితుడు. అతనితో మాట్లాడాడు, ముఖాముఖిగా మాట్లాడాడు, ఒక స్నేహితునితో మాట్లాడినట్లు. ఎందుకంటే వ్యక్తిగతమైన సంబంధం కలదు. మీకున్నదా? దేవునితో ఒంటరిగా గడిచేటువంటి సమయం మీకు కలదా? ఏదో ఒక పెద్ద గుంపుతో ఉండడం కాదు గాని అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించడం చాలా ప్రాముఖ్యమే. నేడు మీరందరూ దీవించబడి ఉన్నారు అనుకుంటున్నాను. అయితే వ్యక్తిగతమైన సమయం మీకు దేవునితో ఉండాలి. బైబిల్లో దీనికి చాలా ఉదాహరణలు కలవు. అబ్రహాము దేవునితో ఒంటరిగా నడిచాడు, ఇప్పుడు దేవుడు అతనితో నిబంధన చేసుకున్నాడు. గిద్యోను గోధుమల పంటలో ఉంటూ ఉన్నప్పుడు అతడు ఒంటరిగా దేవునితో గడిపినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఏలియా దేవునితో అరణ్యంలో ఒంటరిగా ఉన్నాడు, దేవుడు అతనితో మాట్లాడాడు. పౌలు కూడా ఒంటరిగా ఉన్నాడు. అరేబియాలో జైల్లో యోహాను పద్మాసు ద్వీపంలో ఒంటరిగా ఉన్నాడు. యేసు ఆ భయంకరమైన దినము రావడానికి ముందు ఒంటరిగా ప్రార్థించాడు. కనుక దేవుడు ఇలాంటి ఉదాహరణ మీకు నాకు కావాలంటున్నాడు. మీరు దేవుని సన్నిధిని చూడాలనుకుంటున్నారా? మీరు ఆయనను వెదకండి సరైనటువంటి సమయంలో. కొన్నిసార్లు కొంతమంది ఇలా చెబుతుంటారు, ప్రత్యేకమైన సమయం దేవునితో గడపడము, కొందరు అలా చేస్తుంటారు. మీరు ఆ సమయానికి పరిగెత్తన అవసరం లేదు. సరైనటువంటి సమయంలో దేవునితో ఉండాలి. సిద్ధపాటు కలిగి మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళకండి స్నేహితులారా. ఇంకా కొద్ది నిమిషాల్లో నేటి ప్రదర్శనలోనికి మనము తిరిగి కలుసుకోబోతూ ఉన్నాం. ఇది నిజమే, క్రైస్తవ జీవితము ఎప్పుడూ స్థిరంగా ఉండదు. కొన్నిసార్లు ముందుకు వెళ్లాల్సి వస్తుంది, కొన్నిసార్లు వెనక్కి రావాల్సి వస్తుంది. మీరు క్రైస్తవ విశ్వాసాన్ని నూతనంగా ఉన్నారా, తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏ విధంగా దేవునితో సన్నిహితంగా ఉండాలని కోరుతున్నారు? ఒకవేళ మీరు ఎన్నో సంవత్సరాలుగా విశ్వాసులుగా ఉండవచ్చునేమో, ఆయనతో నడిచేటువంటి విషయంలో కొంత ఆగిపోయినట్లుగా ఉందేమో. ఒకవేళ మీరు తృష్ణకొని ఉంటే, ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని కోరుకున్నట్లయితే, క్రైస్తవ జీవితంలో ముందు కొనసాగాలనుకుంటే, అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు ఓ వ్యత్యాసాన్ని చూపడం కోసమై మీ చేతిలో ఏదో ఉంచబోతూ ఉన్నారు. మీకు ఓ అద్భుతమైన పుస్తకాన్ని పంపాలనుకుంటున్నాము. క్రీస్తు యొద్దకు మెట్లు అనే పుస్తకం. ఈ 13 శక్తివంతమైన అధ్యాయాలు అద్భుతంగా దేవుని యొద్దకు నడిపిస్తూ ఉన్నాయి. క్రైస్తవ ఎదుగుదలలో భయంకరమైన స్థితిలో పనికొస్తుంది. ప్రతిసారి ఈ యొక్క పుస్తకాన్ని చదువుతూ ఉన్నప్పుడు నన్ను దేవునికి దగ్గర చేరుస్తున్నది. సంకోచించకండి, దయచేసి మాతో సంప్రదించి ఉచిత కాపీని పొందండి. ఆ తరువాత వందనాలు చెప్పండి. మీ ఉచిత ప్రతిని పొందడం కోసం ఈ తెరపై ఉన్న నెంబర్ను సంప్రదించండి. అడగండి ఆఫర్ నంబర్ 469. మా వెబ్ చిరునామా సంప్రదించండి. ఈ అద్భుతమైన పుస్తకాన్ని మీరు చదివిన తరువాత మీ యొక్క స్నేహితులతో పంచుకోండి. ఈ రోజు కార్యక్రమంలోనికి ప్రవేశించుదాం. ఇంకా ఆశ్చర్యమైన సంగతులు నేర్చుకుందాం దేవుని వాక్యము ద్వారా. ఇంతవరకు కూడా మనము మాట్లాడుకున్నాము సిద్ధపాటు, తీర్మానము, వ్యక్తిగతంగా ఉండడం. 4వ మెట్టు ఆకాంక్ష లేక నిరీక్షణ. మీరెప్పుడైతే ఇలా చేస్తూ ఉన్నారో దేవుడు తన మాటను నిలబెట్టుకుంటాడు. అప్పుడు ఆయన మీతో మాట్లాడతాడు. మరలా దేవుడు మోషేను కొండ మీదకి రమ్మన్నప్పుడు ఆయన అన్నాడు, నిర్గమకాండం 34వ అధ్యాయములో, కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేతబట్టుకుని సీనాయి కొండ ఎక్కగా, నువ్వు ఏదో తీసుకుని వస్తూ ఉన్నావు, అందులో దేవుని యొక్క వాక్యాన్ని వ్రాయమంటూ ఉన్నావు. మీ కొరకు నేను మీతో మాట్లాడాలని నీవు కోరుతున్నావు, నేను మిమ్మల్ని కలుసుకోవాలని నీవు కోరుతున్నావు. ఆయనేం చెప్పాడు అలాగనే చేశాడు. అతడు పెందలకడలే లేచాడు, కొండ మీదకెక్కాడు, తన హృదయంలో ప్రార్థించాడు, దేవా నీ యొక్క మహిమను కనపరచమన్నాడు. దీనర్థమేమి? అతడు పైకెక్కినప్పుడు మరియు దేవుడు మోషే కోసము ఏదో రాస్తూ ఉన్నాడు. ఎక్కడా దేవుడు రాయాలని కోరుకుంటున్నారు? నూతన నిబంధన. అది మన హృదయం అనే పలకల మీద.
మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మీ హృదయంలో రాయాలని కోరుతున్నారు. ఏలయనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మవిధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయిదును అని చెప్పిన తరువాత కొంతమంది అంటున్నారు మురికి బైబిలు మురిగ్గా నడిపిస్తుందని. మనము దేవుని యొద్ద అడగాలి, ఆయన వాక్యము మన యొక్క హృదయంలో వ్రాయాలని కోరాలి. కారణమేమనగా 10 ఆజ్ఞలు 2 పలకల మీద వ్రాయడానికి గల కారణము ఈ దేవుని ధర్మశాస్త్రము. ఇది 2 అంచులు కలిగినటువంటిది. ప్రవక్తలు అలాగే మోషే, ఏలియాలు, పాత నిబంధన కృత నిబంధనలు, ఆ వాక్యము ద్వారా మనం వస్తున్నాము. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో వ్రాయాలని కోరుతూ ఉన్నాము. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో, మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నిటినీ చెవులారా విని నీ మనస్సులో ఉంచుకొనుము. నీ మనస్సులో ఉంచుకొనుము. నీ 2 చెవులలో 2 పలకలు దేవుడు వాక్యాన్ని మన హృదయం రాయాలంటున్నాడు. మీరు సంఘానికి వచ్చినప్పుడు వర్షం కోసం ప్రార్థించి గొడుగు తీసుకురావాలి. దీన్ని ఆకాంక్ష అని అంటారు. నీవు ఏదో ఆకాంక్షిస్తూ ఉన్నావు. కొంతమంది ప్రజలు సంఘానికి వచ్చి వారికి ఇలా అలవాటు ఉంటుందండి, దేవుడేం చేస్తాలే, ఆయన దగ్గర నుంచి ఏమీ నేను నిరీక్షించడం లేదు. ప్రభువైన యేసు అన్నారు, నీ విశ్వాసము చొప్పున నీకు కలుగునన్నాడు. మీకున్న అవసరతలను బట్టి దేవుణ్ణి మీరు వెతికినట్లయితే, దేవునితో సమయాన్ని వెచ్చించినట్లయితే, ప్రార్థన చేసినప్పుడు తన యొక్క మహిమను ఆయన కనపరుస్తున్నాడు. నీవు దాన్ని విశ్వసించాలి. దేవుని యొద్ద నుంచి ఏదో నిరీక్షించు. ప్రార్థనకు జవాబంటే అదే విశ్వాసమండి. కనుక మీరు ఆకాంక్షించాలి. ఎప్పుడైతే మీరు అలా చేస్తారో దేవుడు తన వాగ్దానం ఇస్తాడు. ఆ తర్వాత 5వ మెట్టు ప్రకటన లేక ప్రత్యక్షతలు. నిర్గమకాండం 33:21, మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువలను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పేదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. నిర్గమకాండం 34:5లో చివరిగా దేవుడేం చేశాడనగా, మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామము ప్రకటించెను. మీరెప్పుడైతే యెహోవా నామాన్ని గురించి ప్రకటించినప్పుడు, యెహోవా నామను ప్రార్థన చేసినప్పుడు, యెహోవా నామం అంటే అర్థమేంటి? ప్రాముఖ్యంగా ఆ యొక్క నామమునకు ఒక ప్రత్యేకత కలదు. అనేకమైన విషయాల్లో ఒక మార్పు ఉంటుంది. ప్రజలు ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. దేవుని యొక్క నామాన్ని ఏ విధంగా పిలవాలి? బైబిల్ తర్జుమాలో మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని యేసు అనకుండా యెషువా అంటున్నారు. అలాగే యెహోవా నామమును ఎలోహీం అనకుండా యావే అంటున్నారు. ఎవరికీ తెలియదండి యెహోవా లేకపోతే యావేనా అని. ఇందులో ఒక గొప్ప మర్మమున్నది. మర్మమైన మాటలు ఏ విధంగా పలకాలి? అయితే దేవుని గురించి బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రాముఖ్యమైన అంశమేమనగా, పదజాలంలో కాదుగాని యెహోవా నామమనగాది ఆత్మయ్యున్నది. దేవుని ఆత్మ. ఆ దేవుడు ఎవరు? ఆయన ఎవరో మనం తెలుసుకోవాలి. నిత్యజీవం అంటే ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయం. మనకున్నటువంటి నిత్యజీవము ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అది నిజమైన దేవుని గురించి తెలుసుకున్నప్పుడే ఆయన పంపించిన వాడిని మనం ఎరగాలి. యేసుక్రీస్తుని తెలుసుకోవాలి, తండ్రిని తెలుసుకోవాలి. అదేనండి నిత్యజీవం. దేవుడు ధర్మశాస్త్రం ఏం చెప్తున్నాడు? మీరెవరో నాకు తెలియదు. కనుక మనకు దేవుని యొక్క సన్నిధానంలో అనుభవం కావాలి. అలా లేకపోతే మనము దేవుణ్ణి తెలుసుకోలేం కదా. ఇప్పుడైనా మనం తెలుసుకోవాలి. 6వ మెట్టు ఆరాధన లేక స్తుతి. నిర్గమకాండము 34వ అధ్యాయం 8వ వచనం చూస్తే, అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి, దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఆ దేవుణ్ణి మనం తెలుసుకుని ఉండాలి. ఒకవేళ తెలుసుకోకపోతే ఆయన తెలుసుకోవడానికి సమయం కేటాయించాలి. మోషే ఏ విధంగా సిద్ధపడ్డాడో అలాగుననే బైబిల్ గ్రంథంలో మీరెప్పుడైనా గమనించారా? గొప్ప ప్రవక్తలు, రాజులు దేవుని యొక్క మహిమను ఏ విధంగా అనుభవించారో, నిజంగా ఆయనను ఆరాధించి ఆయనను స్తుతించారు. వారు దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి స్తుతించేవారు. కొంతమంది అనుకుంటారు అదేదో ఒక పాత అలవాటని. కొన్నిసార్లు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనము మోకరించి ఆరాధించాలి. కొన్నిసార్లు మనము భౌతిక భంగిమ ద్వారా దేవుని యొక్క మహిమను గురించి మనము వివరిస్తూ ఉంటున్నాం. ఇది చాలా ప్రాముఖ్యం. దానియేలు మోకరించాడు, పౌలు మోకరించాడు, యేసయ్య మోకరించాడు, దేవుని కుమారుడు మోకరించాడు, రాజులకు రాజుతో మాట్లాడుతున్నాడు. ఇలా చేయడం ద్వారా మనము దేవుణ్ణి గమనించవలసిన వారమై ఉన్నాం. ఆయన ఎలాంటివాడోని. ఆయన ఎదుట మనము విధేయత కలిగి ఉండాలి. మోషే దేవుని ఎదుట సాగిలపడ్డాడు. యెహెజ్కేలు దేవుని చూసినప్పుడు, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 3వ అధ్యాయము 2-3 చూస్తే, నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా కేబారు నది దగ్గర యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలువబడి నాకు ప్రత్యక్షమాయెను. దేవుని మహిమను చూసినప్పుడు దానియేలుకి ఏం జరిగింది? అలాగే యోహానుకి ఏం జరిగింది?
ప్రకటన 1:17 ఆయన నేను చూసినప్పుడు నేను ఆయనను చూడగానే సచ్చినవాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లెలను, భయపడకము. అతడు చూడలేకపోయాడు. ఆయన ఎదుట సాగిలపడ్డాడు. ఆయన తన కుడి చేతిని నా మీదుంచి నాతో ఇట్లెలను, భయపడకము. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, అలాగే శక్తి కలిగిన దేవుడు. మనమందరం కొన్నిసార్లు ఇబ్బంది పడిపోతూ ఉంటాం. చివరిగా మనం అర్థం చేసుకోవాలి, ప్రభువైన యేసు మన స్నేహితుడని, అలాగే ఆయన మన రక్షకుడు. మర్చిపోద్దు, ఆయన రాజులకు రాజు, ఆయన శక్తి కలిగిన రాజు. కొంతమంది ప్రభు అయినటువంటి యేసునందుకు వచ్చినప్పుడు వస్త్రధారణ బాగుండదని మనము చాలా జాగ్రత్తగా గ్రహించాలండి. ఎందుకనగా మనము దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మర్చిపోతూ ఉన్నాము కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా మనము చేయనట్లయితే అది ఒకలాంటి పాపమవుతూ ఉంటున్నది. అలాగుననే మనం అర్థం చేసుకోవాలి ఆయన పరిశుద్ధతను గురించి, మహిమను గురించి. అదేనండి మనము ఆరాధించడానికి దారితీస్తుంది. అలాగే 7వ మెట్టు మనము చూద్దాం. ఆ తరువాత దేవుని మహిమను చూసిన తరువాత, ఆయనను మనము స్తుతించిన తరువాత, దేవునితో మీకున్నటువంటి మరో అనుభవము ఏమనగా ఇతరుల గురించి నీవు ఆలోచిస్తావు. 7వ మెట్టు విజ్ఞాపన లేక మధ్యవర్తిత్వము. మోషే గొప్ప మధ్యవర్తి అయ్యున్నాడు. ఇది చాలా సులువు. పాతలో ఉన్నటువంటి గ్యాస్ స్టవ్ చూసినట్లయితే అవి చాలా కఠినమైనవి కనుక కంప్యూటరైజ్ చేయబడ్డాయి. మా అమ్మమ్మ గారి గ్యాస్ స్టవ్ చూడండి. 3 మాటల్లో చెప్పవచ్చును: తగ్గించడం, మధ్యలో పెట్టడం, లేకపోతే ఎక్కువగా పెట్టడం. మధ్యలో ఉంచడం అంటే తక్కువకి ఎక్కువకి మధ్యలో. మనము చాలా తక్కువలో ఉండాలి, దేవుడు ఎక్కువగా ఉండాలి. మనకు మధ్యవర్తి కావాలి, మధ్యలో ఉండేటువంటి వారు. మోషే ఇలాంటి మధ్యవర్తియే. ప్రజలన్నారు, దేవుని యొక్క మహిమను వారు చూసినప్పుడు, ఆ కొండంతా కూడా పొగచేత నింపబడినప్పుడు, మెరుపులు ఉరుములు వచ్చినప్పుడు, ఇక దేవుడు మాతో మాట్లాడకూడదండి, నీవే ఆయనతో మాట్లాడము, ఆయన ఏం చెప్తాడో మాతో చెప్పమన్నారు. మీరు మాకు మధ్యవర్తి అన్నారు. నేను యేసయ్య వచ్చారు, అందుకు ఆయనకు వందనాలు చెప్పాలి. ఎందుకంటే ఆయన దేవునికి మానవాళికి మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆయన అన్నారు, మీరు నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అన్నాడు. అయితే మనం జాగ్రత్త వహించాలి. నేను మీకు తండ్రిని చూపించేదను. ఆ తర్వాత మోషే మధ్యవర్తిగా ఉండి దేవుణ్ణి ఆరాధించినప్పుడు అతడు ఇతరుల గురించి ఏమాత్రం కూడా ఆలోచించలేదు. నిటారు సంబంధం కలిగినప్పుడు, దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుడు తన సన్నిధి బయలుపరుస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? మీ దేవుణ్ణి పూర్ణ హృదయ ప్రేమించాలి. మరో ఆజ్ఞ ఏంటండి? నీ పొరుగువారిని ప్రేమించాలి. దేవుని యొక్క ప్రజల గురించి మనం ఆలోచించాలి. దేవుని మహిమను చూసిన పిదప అయితే దేవుని ప్రజల గురించి ఏంటో చూద్దాం. నిర్గమకాండం 34:9. ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన యెడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు, మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకొనమనెను. అతడు దేవునికి విన్నవించాడు, మధ్యవర్తిగా ఉన్నాడు. నీకోసం ప్రార్థించాలి, ఇతరుల కోసం మీరు ప్రార్థించాలి. ఫిలిప్పియన్స్ ఒక పుస్తకం రాశాడు. ఒక సైనికుడు ఇరాక్లో ఉన్నప్పుడు అతనికి దొరికినటువంటి ఆ యొక్క వ్యవధి సమయంలో తన యొక్క భార్య భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్న విషయాన్ని అతడు విన్నప్పుడు, గర్భాశయంలో క్యాన్సర్ కలదు, 5 సంవత్సరాల బాబు ఉన్నాడు. మరియు రోగ నిరూపణ ద్వారా ఒక అద్భుత మహత్ కార్యక్రమం జరిగినట్లుగా చూస్తున్నాం. ఆ సైనికుడు తన సమస్యను ఈమెయిల్గా పంపించాడు. తన సంఘాన్ని కోరాడు, దయచేసి సిండి కోసం ప్రార్థించండి. ఆ తరువాత ఏం జరిగిందనగా, మీలో ఎవరికైనా తెలిస్తే ఆమె కోసం దయచేసి ప్రార్థించండి, ఆమె కోసం ప్రార్థించండి. మీకు అలా మెయిల్ వచ్చినట్లయితే అందరూ కూడా కలిసి విజ్ఞాపన చేయాలని కోరుతున్నాడు. మీకు ప్రశ్న ఇక్కడున్నదండి. బైబిల్ తెలియజేస్తూ ఉన్నది, నీతిమంతుని విజ్ఞాపన బహు బలముగలదై పనిచేయును అని. మన దేవుడు అనేకులు చేసేటువంటి ప్రార్థనలకు సమాధానము ఇస్తూ ఉన్నాడా? దీనికి సమాధానం మీ యొద్ద కలదా? అందరూ కలిసి చేసే ప్రార్థనలో శక్తి కలదా, లేక వ్యక్తిగతంగా చేసే ప్రార్థనలో కలదా? నేను ఇలా అనుకుంటున్నాను, నీతిమంతుని విజ్ఞాపన బహు బలముగలదై పనిచేయనని చెప్పి ఉన్నది కదా, అందరిని గురించి రాలేదు కదా. అవునండి, ఇక్కడ నా ప్రజలు, నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థిస్తే నేను పరలోకం నుండి వింటాను. దీని అర్థమేమనగా అందరూ కలిసి ప్రార్థన చేస్తే అందులో శక్తి కలదంటున్నాను. మీ కుటుంబాన్ని గురించి మీరు ప్రార్థించిన తరువాత అలాగుననే ఇతరుల కోసము మీరు విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి. అవునా? దీనికి సమాధానమేమనగా ఏం జరిగిందో మనం చూద్దాం. మోషే కొండ మీద సమయాన్ని గడుపుతున్నాడు. మనం 7 మెట్ల గురించి మనం చూశాం. దేవుని యొక్క సన్నిధానాన్ని అనుభవిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క మహిమను కూడా అనుభవిస్తున్నాడు. ఆ తరువాత అతడు రూపాంతరపరచబడుచున్నాడు.
నిర్గమకాండం 34:29 మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆ అధ్యాయాన్నంతా మీరు చదవాలని కోరుతున్నాను. మనం చదువుకుందాం. 7వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలు అతని ముఖము తేరి చూడలేకపోయిరు. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదయ్యుండును. శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగను. ప్రత్యేకంగా ఆఖరి వచనాన్ని నేను ప్రేమిస్తాను. ఆ అధ్యాయంలో 2వ కొరింథీ 3:18 మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచు ఉన్నాము. క్రైస్తవుడు క్రీస్తును వెంబడించేటువంటి వాడై ఉన్నాడు. మనము మార్పు చెందాలి. మోషే మార్పు చెందాడు, ఎందుకంటే దేవుని సన్నిధిలో గడిపాడు. నీవు యేసయ్య సన్నిధిలో గడిపితే యేసు వలె నీవు కూడా మారుతావు. మీరు ఆయన అద్భుతమైనటువంటి ముఖాన్ని చూస్తే ఎలాగుంటుందన్న పాట చెబుతూ ఉన్నది. యేసు వైపునకు మీరు తిరగండి, మీరు మార్పు నొందండి అని చెబుతూ ఉన్నది. అద్దములో చూసినట్లు దేవుని యొక్క మహిమను మనం చూస్తున్నాం. మనము రూపాంతరము చెందుచున్నాం. అలాంటి అనుభవం మనకు కలదా? ఆయనను పట్టుకోవడం ద్వారా మనం మారుతూ ఉన్నాము. మన ఆత్మలో చిత్రపటంలో చూసినటువంటి ఆత్మలుగా ఉన్నట్లయితే పాత చిత్రమైనా సరే, నేటి ఆధునికమైనటువంటి కెమెరా అయినా సరే, అవి 2 ఒకే పద్ధతిగా ఉంటాయి. వారు ఏ విధంగా తీస్తున్నారో అలాగే ఉంటాయి. ఓ చిప్పును ఉపయోగించి ఆ డిస్క్లో ఉంచుతున్నారు. అది ఏ విధంగా చిత్రపటాన్ని ప్రతిఫలింపజేస్తుందో అలాగుననే మన ఆత్మను ప్రతిఫలింపజేస్తుంది. అది మన రూపాంతరపరుస్తూ ఉన్నది. మనము ఏ విధంగా ఉన్నామో అన్నది. విగ్రహారాధన అనేటువంటిది దేవునికి ఇష్టమైనది కాదు. అది అపవిత్రమైనటువంటిది. దేవుని గురించి నువ్వు తక్కువ చేసినట్లయితే నీవు తగ్గిపోతున్నావు. నీవు నీ సమయాన్ని దేవుని యొక్క సన్నిధానంలో గడిపినప్పుడు అది నిన్ను మారుస్తూ ఉన్నది. అప్పుడు మీరు హెచ్చించబడుతూ ఉన్నారు. అర్థమైందా? మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? దేన్ని మీరు హత్తుకోవాలనుకుంటున్నారు? యేసు ప్రభువున నేను ఎత్తబడితే అందరినీ ఆకర్షించుకుంటానన్నాడు. విచ్ఛిన్నమైనటువంటి ప్రపంచంలో దేవుని యొక్క చిత్తాన్ని గురించి మీరు తెలుసుకోవాలని కోరుకొనుచూ ఉన్నారా? అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు 27 పుస్తకాలతో కూడినటువంటి బైబిల్ ప్రాముఖ్యమైన అంశాలు మీకు తెలియజేస్తూ ఉన్నారు. సరైనటువంటి బైబిల్ సమాధానాలు మీకు తెలియజేస్తూ ఉంటున్నాయి. మీ జీవితంలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇవి ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు. సమయం వృధా చేసుకోకండి. ఈ రోజు మీరు చదువుకోవడానికి కావాల్సిన పుస్తకాలు మా పుస్తకశాలను మీరు సంప్రదించండి. AFTV.in సంప్రదించండి. గత 50 సంవత్సరాలుగా అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ సత్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మేరకు ప్రతి రాజ్యానికి సువార్త ప్రకటిస్తున్నాం. రాజులకు, ఆయా భాషలు మాట్లాడే వారికి, మీరు మా కోసం చేసే ప్రార్థనలకు సహకారానికి వందనాలు తెలియజేస్తున్నాం. మర్చిపోకండి, ఈ రోజు ఉచిత ఆఫర్ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు సువార్తను ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి. రాబోయే వారం మాతో కూడా కలుసుకోండి. దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం. ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు.